కొండా సురేఖపై ప్రెస్ మీట్ నిర్వహించారు. చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్పులంతా కూడా డిమాండ్ చేస్తారు. మనతో పాటు ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సార్, ఇందాక చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి చర్యలు కోరుతున్నారు? ఏంటి ఓన్లీ కొండా సురేఖ మీద, మిగతా నాయకుల మీద? మొత్తం పార్టీలో రాష్ట్రంలో రోజుకు 19 గంటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో ఇవాళ ఎస్ఐఆర్ మీద క్యాడర్ని అంతా యాక్టివ్గా బిఎల్ఏల్ని పార్టీ యంత్రాంగాన్ని పనిచేపిస్తూ ఉన్నారు. ఇట్లా కష్టపడుకుంటూ వీళ్ళిద్దరిని ఒకరు ప్రభుత్వాన్ని ఒకరు పార్టీని నిర్మాణం చేసుకుంటూ వస్తుంటే పార్టీకి ప్రభుత్వానికి నష్టదాయకమైనటువంటి చర్యల్ని పాల్పడుతున్నటువంటి వ్యక్తులు రాష్ట్రం మొత్తంలో అనేక జిల్లాల్లో ఉన్నారు. వీరందరి పట్ల కఠినంగా వ్యవహరించి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వ పెద్దలకు కానీ పార్టీ పెద్దలకు కానీ కోరబోతాం. ప్రధానంగా క్యాబినెట్లో ఉంది కొండా సురేఖ. వాళ్ళ కుమార్తె మాట్లాడింది. గతంలో కూడా మాట్లాడినప్పుడు సయోధ్య కుదిరిచారు, మామ అని పిలిచింది. ఇదంతా ఈసారి కూడా అలానే ఉండబోతుందా? తీవ్ర పరిణామాలు డిమాండ్ చేస్తారు. మేము తీవ్రంగా సీరియస్గా తీసుకోవాలని కోరబోతాము. సీరియస్ చర్యలు తీసుకుంటేనే, సీరియస్గా పార్టీ ఉంటేనే, సీరియస్గా ప్రభుత్వం ఉంటేనే ఇట్లాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావని మేము కోరబోతాం. కానీ తను కుమార్తె చేసిన దానికి తాను ఎలా తను ఎలా బాధ్యత వహిస్తానంటూ నిన్న రిప్లై కూడా ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ దీన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పింది. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటూ కూడా ఒక క్రమశిక్షణ లెటర్లో కూడా పేర్కొంది కొండా సురేఖ. అంటే ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో సమిష్టి నిర్ణయాలు, సమిష్టి అభిప్రాయాలు, సమిష్టి ఆలోచనలు, సమిష్టి పని విధానంలో భాగస్వామ్యం అవుతున్నప్పుడు ఈ క్యాబినెట్ మంత్రిగా నువ్వు ఉండి మీ అధినేతనే మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖండించకపోవడం తప్పు ఒక భాగం అయితే, ఆమె పార్టీ సభ్యురాలు కానప్పుడు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల మీద మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు పద్ధతిలో తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు. వీళ్ళ మీద కఠినంగా ఉండాలని మేము కోరబోతాం. రాజగోపాల్ రెడ్డి సైతం అదే విధంగా, అనిరుద్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీరందరి మీద మీ జిల్లాకి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా, వాళ్ళ సోదరుడు కూడా క్యాబినెట్లో ఉన్నారు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, పార్టీలో ప్రభుత్వంలో ఒక క్రమశిక్షణయుతంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. దానికి భిన్నంగా ఎవరున్నా కఠినంగా ఉండాలని కోరబోతాం. సస్పెన్షనా లేకపోతే బర్తరఫ్ అనుకుంటున్నారు? అంటే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీకి రిక్వెస్ట్ పార్టీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ కలుస్తాం, పిసిసిని కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, ఏఐసిసి బాధ్యులను కలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ నాయకుడి మీద మాట్లాడకపోవడం అది బాధ్యత రహితంగా మాట్లాడడం అయితే దాన్ని కఠినంగా కూడా చర్యలు తీసుకోవాలి, కఠినంగా కూడా వ్యవహరించాలి ఈసారి అంటూ కూడా ప్రభుత్వ విపు వేముల వీరేశం డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.